చెప్పండి. సో ఈ మధ్య కాలంలో సినిమాలు అంటే వాయిలెన్స్, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, వర్గాలిటీ ఇలా ఉంది. నాకు ఒక పాప ఉంది, 11 years పాప. ఈ మధ్య కాలంలో కిడ్స్తోని పిల్లలతో కలిసి హ్యాపీగా చూడగలిగిన సినిమా ఇది. సో కామెడీ అంటారా, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కుడ్ బి లిటిల్ బెటర్, బట్ ఓవరాల్గా అయితే లేదు లేదు ఫస్ట్ హాఫ్ అయితే లైక్ ఇలా గడిచిపోతుంది సినిమా, ఇలా గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ కుడ్ బి లిటిల్ బెటర్ చెప్పినట్టు, బట్ ఓవరాల్గా అయితే సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాల్యూ ఫర్ మనీ, పిల్లలతో హ్యాపీగా చూడొచ్చు. ఈ మధ్య కాలంలో అలాంటి జోనర్, అలాంటి జానర్ మూవీ రాలేదు. వెన్నెల కిషోర్లో మీకు హీరో కనిపించాడు, వీళ్ళు కమెడియన్ కనిపించాడు. సో ఆయన ఫస్ట్ టైం ఎవరు ఆయనకు స్కోప్ వచ్చింది హీరోలకు కదా, ఇట్ వాస్ బోత్. కామెడీ ఉంది, బాగా చేశాడు ఆయన. దాంట్లో మీకు హీరో కనిపించాడు. హీరోయిజం లేదు, అది దట్స్ గుడ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ కదా. హీరోయిజం లేదు. ఎంతవరకు ఆయన్ని ప్రొజెక్ట్ చేయాలో, ఎలివేట్ చేయాలో అక్కడ చేశారు. ఐ రియల్లీ లైక్ ఇట్. సటిల్గా బాగా చేశాడు ఆయన. కానీ హీరోయిన్ క్యారెక్టర్ బాగా ఎక్కువ ఉంది, ఫైట్స్ బాగా పెట్టారు. అంటే ప్రాబబ్లీ అది ఏమైనా స్ట్రాటజీనేమో వాళ్ళకి. ఆయనతోని హీరోయిజం, మ్యానరిజం లాగా కాకుండా హీరోయిన్ కవర్ చేశారు. హీరోయిన్ డిడ్ స్టంట్స్ అయినా కానీ, ఫైటింగ్ అయినా చాలా బాగా చేసింది తను. అయితే వెన్నెల కిషోర్ హీరోగా నిలబడతాడని అనుకుంటున్నాను. సో ఐ మీన్ నాకైతే పర్సనలీ ఐఎమ్ ఏ ఫ్యాన్, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వెన్నెల కిషోర్. ఇలాంటి మూవీస్ వస్తే డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ వాచ్. ఇలాంటి కామెడీ ఇలాంటి మూవీస్ వస్తే మాత్రం అబ్సల్యూట్లీ ఐ విల్ నాట్ హెసిటేట్ టు గో అండ్ వాచ్.